ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆడియాలజిస్ట్ నేను డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసి పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. పిల్లల ఆరోగ్యులు పిడుగులు ప్రపంచంలో జనాభా ఎంతుందో అందులో ఓన్లీ 1 lakh చిల్డ్రన్ ఇవన్నీ నేర్చుకున్నారు. లైవ్ ఇక్కడ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. ఒక్కసారి వీళ్ళకి 10 కోట్ల మందిలో ఒకరు కావచ్చు. ఒకరు క్యాలిక్యులేషన్ చేసి అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ జస్ట్ 1 lakh persons learn this brighter minds training. ఒకసారి క్లాస్ కొట్టండి వీళ్ళకి. చిన్న విషయం తీసుకుంటున్నాను, మామూలుగా ప్రయత్నం చేస్తాను. వీళ్ళు చాలా ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ బ్రైట్ మైండ్సే కాదు, చాలా చాలా గ్రేట్. ఒక తెల్ల ఉన్న పర్సన్ బ్రైట్నెస్ కాదు, కలర్ ఇస్ నాట్ బ్రైట్నెస్. మైండ్ బ్రైట్గా ఉండాలంటే బ్లాక్ ఉన్నదని ఎలా ఉన్నారని మైండ్ బ్రైట్ ఉందని అప్పుడే ది కెన్ కమ్ అప్ ద ఫ్యూచర్. కలర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బ్రైట్నెస్ మైండ్ కూడా వస్తుంది. వీళ్ళంతా ఫుల్ బ్రైట్ పర్సన్. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ గారి ముందు మాట్లాడేది చాలా సంతోషం. మీ అందరి ముందు మాట్లాడేది చాలా సంతోషం. మీరు ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఆ చౌరస్తూకి ఎక్కడ పోవాలి. మీరు ఎట్టుకోదాం అనుకుంటున్నారు, చాయిస్ ఇస్ యువర్, చూస్ యువర్ చాయిస్. ఎడ్యుకేషన్లో అనేది మీరు ఏమేమి ఐదాం అనుకోవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐఎమ్ ఏ సిగరేట్, రిటైర్డ్ సిగరేట్. మై నేమ్ ఇస్ చుంచు గురవయ్య, రిటైర్డ్ సిగరేట్. ఐఎమ్ ఏ బుల్బుల్ సితారా, బ్యాంజో ప్లేయర్. I have played 7 hours non-stop and I have received international World Book of Record అవార్డు. నేను ఎందుకు అట్లా అవుదాం అనుకున్నా, ఎడ్యుకేషన్లో లేదు, ఏదో సిగరెట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేశాను, చిన్న హోదా. మా వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్. నేను ఒక చిన్న అయిపోయినా, నన్ను అందరూ చిన్న చూసేవారు. మళ్ళీ చెప్పుకున్నా మీకు ఎలక్ట్రీషియన్లో రావాలి. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్న తర్వాత నమస్కారం అంటారు. నెక్స్ట్ నేను గవర్నర్ మేడం అప్లై చేసుకుంటే గవర్నర్ మేడం గారు కూడా నాకు పర్మిషన్ ఇచ్చి ఫెలిసిటేట్ చేశారు. అక్కడికి కూడా వెళ్ళాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ రమ్మన్నారు. 4 hours హైదరాబాద్ చేరుకోలేకపోయి నేను ఏడ్చాను ఆ రోజు. అంటే నేను అలా కావాలనుకున్నా. ఫ్రెండ్స్, మీరు కూడా ఏం కావాలనుకుంటారు? అవుతారా? క్లాస్ కొట్టుకోండి, మీకు మీరే. మామూలు కాదు, ఐఎస్ ఉంది. ఇప్పుడు ఫౌండేషన్ ఇట్లా ఉంటేనే రేపు ఏదన్నా అవ్వచ్చు. సెల్లులు చూసి అమ్మ చెల్లి అంటే అడగదు. మీరు కూడా సెల్లులు ఇవ్వకూడదు. పేరెంట్స్కి చెప్తున్నా, సెల్లులతోనే దునియా మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇప్పటికే. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా అర్థం. వెంకటేష్ నాకు అప్పుడప్పుడు బ్రైటర్ మైండ్స్ అది చెప్తా ఉంటే నాకు ఒక రకంగా ఎట్లా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఈరోజు చూసాను పర్ఫెక్ట్గా లైవ్గా, చాలా ఆనందం అనిపిస్తుంది కానీ చూస్తూ ఉంటాను. ఎక్కువ మాట్లాడదు, టైం తక్కువ ఉంటుంది కాబట్టి కట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఈ విషయాలు చెప్పకపోతే కూడా బాగుంటుంది పేరెంట్స్కి, చిల్డ్రన్స్ కూడా. ఇప్పటి నుంచి మీరండి మొబైల్స్ పక్క పెట్టేసేసి కింద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంటర్మీడియట్ వరకు మీ లైఫ్ లైన్ చేంజ్ అవుతుంది. అదే మాదిరిగా నేను మ్యూజిక్ కష్టపడి 40 ఏళ్ళ నుంచి, అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 23-24 ఇయర్స్ నేను మ్యూజిక్ పట్టుకుంటా ఇంట్లో పడి ఉండేవాళ్ళు. నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఎందుకంటే మామూలు ఇంకా గుర్తింపుతారా పడుకుంటారు. 7 గంటలు నాన్ స్టాప్ ఎక్కడైతే పెట్టాను. ఈ రికార్డు నేను సంపాదించుకున్నా, నా లైఫ్ లైఫ్ సరిపోతుంది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అలాగే ఈ పిల్లలు కూడా నాకంటే ఎక్కువ సాధించాలి. క్లాప్స్ కొట్టుకోండి మీరు. ఇది చిన్నది చూసుకుంటా, మీకు పెద్ద ఇష్యూ కాదు. చూడకుండా అన్ని ఫోటోస్ చేస్తూ ఉంటే మీరు నాకంటే గిన్నీస్ బుక్ రికార్డులో ఎగ్జామ్ మీరు ఆల్రెడీ క్లాప్ అందర్ పేరెంట్స్. ఇట్స్ నాట్ ఏ జోక్.
అది నేను ఇంటర్నేషనల్ వండర్ కూడా రికార్డ్ చేసుకున్నా. ఎక్కువ రోజు మనం ఉండమవడం 64 years. ఈ ప్రపంచంలో మళ్ళీ నేను ఏం సాధించగలిగితే ఏం లేదు. బై హెల్ప్ ఆఫ్ దిస్ నాకు గవర్నమెంట్ మేడం ఒక ఫోటో దొరికింది, నాకు సరిపోతుంది నా జన్మకి. అంటే నేను ఇలా అచీవ్ చేశానని ఈ సారాన్ని ఇక్కడ తీసుకొచ్చి నాతో మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు. నేను మాత్రం ఈ రెండు సంపాదించుకున్న కష్టపడి మీరు కూడా నాకంటే పెద్ద వ్యవసాయ కోట, ఎందుకంటే మీరు గిన్నీస్ బుక్ రికార్డ్ ఏంటంటే మీరు కూడా వీళ్ళకి ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ టెస్ట్ పెట్టించేసి మీకు అది నేను అరేంజ్ చేస్తా, ప్లాన్ చేస్తాము. అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళందరినీ గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకుపోయేంత కెపాసిటీ మనకు ఉంది. సార్లు మనకు రికమెండ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.